బెంగళూరులో రేవ్ పార్టీ, 5 నిర్వాహకుల అరెస్టు, పట్టుబడ్డ తెలుగు సినీ, టీవీ వర్ధమాన నటులు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కారుపై ఆంధ్ర మాజీ మంత్రి స్టిక్కర్. బెంగళూరులో సోమవారం తెల్లవారు జరిగిన నగర శివార్లోని ఫామ్ హౌస్పై పోలీసు చేసిన దాడుల్లో భారీగా డ్రగ్స్తో పాటు తెలుగు, కన్నడ సినీ, టీవీ కళాకారులు, 18 లగ్జరీ కార్లు పట్టుబడ్డాయి. ఒక ప్రముఖుడి బర్త్డే పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ పార్టీలో దాదాపు 100 మందిని పోలీసులు విచారిస్తున్నారు. అందులో సగం మంది యువతలు ఉన్నారు. వాళ్లలో ప్రముఖ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నటిగా పేరు తెచ్చుకున్న ఓ ప్రముఖురాలు కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ఇష్యూ సౌత్ ఇండియా అంతా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఎక్కడ చూసినా మత్తు మత్తు మత్తు. దేశంలో నలుమూలల ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు ఈ రేవ్ పార్టీలు పేరుతో జరుగుతున్న వ్యవహారానికి ఒక సామాన్య యువతే కాదు, రాజకీయ, సినీ, వర్ధమాన, క్రీడాకారులు, ఇంజనీర్లు, ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న వాళ్ళు డ్రగ్స్ బారిలో పడి యువతల కెరీర్తో పాటు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. అయితే రేవ్ పార్టీ అంటే మాత్రం ఒక్క మాటలో చెప్పాలంటే విచ్చలవిడి శృంగారం. ఒక అమ్మాయి ఎంతమందితోనైనా శృంగారం చేయాల్సిందే. అలా చేయనంటే మాత్రం ఆమెను బయటకు పంపించేస్తారు. అలాగే అబ్బాయిలు కూడా నచ్చిన విధంగా మద్యం, డ్రగ్స్ చేవిస్తూ వాళ్ళకి నచ్చిన విధంగా శృంగారం చేసుకోవచ్చు. రేవ్ పార్టీకి టికెట్ కూడా భారీగానే ఉంటుంది. ఒక్కో రేవ్ పార్టీకి ఒక్కోలా టికెట్ ధరలు ఉంటాయి. కొన్ని దగ్గరలో 25 లక్షల నుంచి మొదలైతే 1 కోటి, 2 కోట్ల వరకు టికెట్ ప్రైస్ ఉంటుంది. ఇంకా ఇది ఫారెన్ కంట్రీస్లో 5 కోట్లు, 10 కోట్ల వరకు కూడా ఉంటుంది. డబ్బు అనేది ఇక్కడ లెక్కే కాదు. శృంగారంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇంకా చెప్పాలంటే హైటెక్ వ్యభిచార గృహం అనొచ్చు. ఇంకా చెప్పాలంటే దానికి మించి, ఇంకా చెప్పాలంటే దరిద్రంగా ఉంటుంది. మీరే అర్థం చేసుకోవచ్చు. ఇందులో చెప్పడానికి కూడా వీలు కాని విధంగా ఇందులో శృంగారానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. ఇక విషయానికి వస్తే బెంగళూరు శివార్లోని జీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన రేవ్ పార్టీపై నగర నేర నియంత్రణ దళం పోలీసులు మొన్న సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. 5 నిర్వాహకులను అరెస్టు చేశారు. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. తెలుగు సినీ సహాయ నటులు, తెలుగు, కన్నడ బుల్లితెర నటీమణులు, మోడల్స్, డాన్సర్లు పాల్గొన్నారని సంయుక్త కమిషనర్ చంద్రగుప్తా విలేకరులకు వెల్లడించారు. 45 గ్రాముల MDMA మాత్రలు, కొకైన్ తదితర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 18 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. పార్టీకి మొత్తం 101 మంది హాజరు కాగా అందులో 30 మంది మహిళలు ఉన్నారు. వారిలో 25 మంది యువతలే. వారందరినీ విచారిస్తున్నారు. కొందరు అనుమానితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు కూడా పంపారు. పార్టీలో పాల్గొనేందుకు కొందరు హైదరాబాద్ నుంచి విమానాల్లోనూ కూడా వచ్చారట. సినీ నటులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీరిలో ఉన్నారు. పోలీసుల దాడి సమయంలో కొందరు మత్తు పదార్థాలను మరుగుదొడ్లు, ఇతర ప్రదేశాల్లో పడిసినట్లు గుర్తించారు. వచ్చిన వారంతా మత్తు పదార్థాలను వినియోగించారో లేదో టెస్టుల్లో తేలుతుంది. ఈ ఘటనపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఆదివారం సాయంత్రం నుంచే ఇక్కడ రేవ్ పార్టీ మొదలుపెట్టినట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. చెవులు చిల్లులు పడే సంగీతంతో హోరెత్తించడం వల్ల స్థానికులు విసిగిపోయి పోలీసులకు సమాచారం చేరవేశారంట. పోలీసులు సీజ్ చేసిన ఓ కారుపై ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉన్నట్లు గుర్తించారు. అలాగే తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చలామణవుతున్న ఒక నటి ఈ రేవ్ పార్టీలో పట్టుబడడం విశేషం. ఇంకా మనం ఈ ప్రముఖ నటి ఎవరైతే ఉన్నారో ఆమె వెంటనే అదే ఫామ్ హౌస్లో ఒక వీడియో తీసి, నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను, మీరెవరూ కూడా నా గురించి తప్పుడు వార్తలు వస్తే వినకండి, అవన్నీ కూడా ఫేక్ అని అదే పార్టీలో వెంటనే సపరేట్గా ఒక చెట్టు దగ్గరికి, వేరే దగ్గరికి వెళ్ళిపోయి వీడియో తీసేసి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ వెంటనే దీని గురించి ఒక వివరణ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. విచిత్రం ఏమిటంటే అక్కడ కూడా మనల్ని ఇర్రిపప్పలు చేయడానికి ప్లాన్ చేసింది. కాకపోతే ఆమె కొంచెం ఆ విధంగా తయారైంది. ఇది ఫేక్ వీడియో అని వెంటనే తెలిసిపోయింది. అదే ఫామ్ హౌస్లో, బెంగళూరు ఫామ్ హౌస్లోనే ఆమె వీడియో తీసి పెట్టినట్లు కూడా వెంటనే తెలిసిపోయింది. ఇప్పుడు ఈ యొక్క ఇలాంటి రేవ్ పార్టీల వల్ల ఏంటి నష్టం? ఎవరికి నష్టం? వాళ్ళ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు మీరు అనుకోవచ్చు. కానీ డ్రగ్స్ వల్ల భవిష్యత్తు తరాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు మన తరం నాశనం అయిపోవడమే కాదు, మన తరం నాశనంతో పాటు వచ్చే తరాలు నాశనం అయిపోతాయి.